దేవతలకే దేవుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు. ఈయనను తృప్తిపరచడానికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా దోసెడు నీరు పోసి కాసింత విభూతి, బిల్వదళాలు సమర్పించుకుంటే చాలు. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకం అంటారు. ప్రతిరోజు ప్రదోషకాలంలో శివలింగార్చన, శివపార్వతుల పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని అంటారు. అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు సమర్పించే వస్తువుల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్నింటికి సమర్పించడం వల్ల ఈశ్వర కృపకు బదులుగా ఈశ్వరుడి ఆగ్రహానికి గురవుతామని పండితులు చెబుతున్నారు. శివలింగానికి పూజ చేసేటప్పుడు సమర్పించకూడనివి ఏంటో తెలుసుకుంటే, తులసి. తులసి మొక్క విష్ణువుకు అత్యంత ప్రియమైనది. దీనిని విష్ణు ప్రియ అని కూడా అంటారు. ఇది మాత్రమే కాకుండా తులసి మొక్కను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. కాని తులసిని శివలింగానికి సమర్పించకూడదట. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆమె శంఖచూడు అనే రాక్షసుడికి వరం ఇచ్చింది. శంఖచూడుని శివుడు తన త్రిశూలంతో చంపాడు కాబట్టి శివుని పూజలో తులసిని వాడకూడదు అని చెబుతారు. మొగలి పువ్వు. పూజలో పువ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పువ్వులు దేవునికి అర్పిస్తారు, కాని మొగలి రేకులు లేదా పువ్వులను శివుడికి లేదా శివలింగానికి ఎప్పుడూ సమర్పించకూడదు. దీని వెనుక పురాణం కథనం ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి అబద్ధం చెప్పి మొగలి పువ్వును సాక్షిగా చేశాడు. శివుడు నిజం తెలుసుకుని మొగలి పుష్పాలను తన పూజ నుండి నిషేధించాడు. కుంకుమ. శివుడికి కుంకుమ సమర్పించకూడదు. శివుడికి విభూతి అంటే ఇష్టం. ఆయన శరీరం మొత్తం భస్మాన్ని పూసుకుంటాడు. అందుకే శివుడి చిత్రపటం లేదా శివలింగానికి గంధం పెట్టి గంధం మీద విభూతి పెడతారు. కుంకుమను ఎప్పుడూ పొరపాటున కూడా పెట్టకూడదు.